టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి ఒక దిమ్మ తిరిగే అప్డేట్ అయితే వచ్చింది భయ్య. అదేంటంటే ప్రపంచమంతా ఎదురు చూస్తున్న రెండు భారీ సినిమాలు పోటీకి దిగుతున్నాయి. ఆ మూవీస్ ఏంటో చూద్దాం. మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ రాజమౌళి మహేష్ బాబుతో తీయబోతున్న మూవీ. ఈ మూవీ గురించి అనౌన్స్ చేసి చాలా డేస్ అయింది, కానీ ఇంతవరకు ఈ మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ కాలేదు. మామూలుగానే రాజమౌళి సినిమా అంటే 3-4 ఇయర్స్ దాకా వెయిట్ చేయక తప్పదు. పైగా ఈ మూవీని హాలీవుడ్ రేంజ్లో ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో హాలీవుడ్ యాక్టర్స్ని తీసుకుంటున్నారు. థోర్ మూవీలోని హీరో క్రిస్ హెమ్స్వర్త్ ఇందులో నటించబోతున్నాడు. అతని రెమ్యునరేషనే 200 కోట్లకు పైగా ఉంటుంది. ఇక ఇందులో హీరోయిన్గా కూడా హాలీవుడ్ యాక్ట్రెస్నే అనుకుంటున్నారని టాక్. చియాన్ విక్రమ్ ఇందులో విలన్గా చేయబోతున్నాడు. ఇక ఇందులో ఇంకో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే టైటానిక్, అవతార్ లాంటి గొప్ప చిత్రాలు తీసిన దర్శక ధీరుడు జేమ్స్ కెమెరన్ ఈ మూవీలో భాగం కాబోతున్నాడు. ఈ మూవీని జేమ్స్ కెమెరన్ ప్రజెంటింగ్ చేయబోతున్నాడు. పెద్ద పెద్ద హాలీవుడ్ సంస్థలతో ఈ మూవీని కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో అందుకే ఈ మూవీ షూటింగ్ లేట్ అవుతుంది. హాలీవుడ్ నిర్మాణ సంస్థతో డీల్ కుదిరాక ఈ మూవీని స్టార్ట్ చేస్తామని రాజమౌళి చెప్పుకొచ్చాడు. మరి రాజమౌళి ఏ రేంజ్లో ప్లాన్ చేస్తున్నాడనేది ఊహించడం కష్టం, కానీ రాజమౌళి అవుట్పుట్ ఎలా ఉంటుందో తన గత సినిమాలని చూస్తే అర్థమైపోతుంది. ఈ మూవీ కోసం మహేష్ బాబు కూడా ఎన్నడూ చూడని లుక్లో కనిపించబోతున్నాడు. ఇంతవరకు మహేష్ బాబు లాంగ్ హెయిర్తో, లాంగ్ బియర్డ్తో కనిపించింది లేదు. బట్ ఈ మూవీతో గుబురు గడ్డం, లాంగ్ హెయిర్తో కనిపించబోతున్నాడు. అంతేకాదు ఈ మూవీ కోసం మహేష్ బాబు తన బాడీని బిల్డ్ చేయబోతున్నాడు. ఎప్పుడు స్లిమ్గా కనిపించే మహేష్ బాబు మొదటిసారిగా రాజమౌళి పుణ్యమాని కండల వీరుడిగా దర్శనం ఇవ్వబోతున్నాడు. ఇక మహేష్ బాబు ఫ్యాన్స్కి ఈ మూవీతో వాళ్ళ కళ నెరవేరుతుంది. ఎంత లేదన్నా ఈ మూవీ కోసం మరో 3 ఇయర్స్ వరకు వెయిట్ చేయక తప్పదు. మరో ఇంట్రెస్టింగ్ మూవీ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీళ్ళ మూవీ. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ల నెక్స్ట్ మూవీ డ్రాగన్. ఇది ప్రశాంత్ నీల్కి డ్రీమ్ ప్రాజెక్ట్. ఇందులో ఎన్టీఆర్ రగ్గు లుక్లో కనిపించబోతున్నాడు. దాదాపు ఈ మూవీ బడ్జెట్ 500 కోట్లు. KGF 2 సలార్తో వరుస హిట్లతో దూసుకెళ్తున్న ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్తో కలిసి తీస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ఇది. అయితే ఈ మూవీ నుండి రీసెంట్గా ఓ అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీకి సంబంధించిన ఒక పోస్టర్ని రిలీజ్ చేశారు. అందులో కొన్ని హింట్స్ అయితే ఇచ్చారు. ఈ మూవీ స్టోరీ 1969లో జరిగిన ఒక హిస్టరీకి సంబంధించింది. ఈ మూవీ నుండి ఒక ఇంట్రెస్టింగ్ బజ్ కూడా క్రియేట్ అయింది. అదేంటంటే రీసెంట్గా ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంతారా ఫ్రేమ్ రిషబ్ శెట్టిని మీట్ అయ్యారు. అయితే డ్రాగన్ మూవీ కోసమే తనని కలిశారని బజ్ కూడా క్రియేట్ అయింది. ఆ మూవీలో రిషబ్ని విలన్గా అనుకుంటున్నారని టాక్. అదే కానీ నిజమైతే బాక్సాఫీస్ షేకే భయ్య. దేవరా మూవీ రిలీజ్ అయిన వెంటనే ఈ మూవీని స్టార్ట్ చేస్తారంట. తొందరలోనే ఈ మూవీ అప్డేట్ ఇవ్వనున్నారు. అయితే ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ని షేక్ చేయడానికి 2026లో ఒకేసారి రిలీజ్కి సిద్ధమవుతున్నాయని టాక్. ఒక మూవీ తర్వాత ఇంకో మూవీ 2 వారాల గ్యాప్తో పోటీకి దిగుతున్నాయి. అదే కానీ నిజమైతే ఇద్దరు స్టార్ హీరోల మధ్య, అలాగే ఇద్దరి స్టార్ డైరెక్టర్ల మధ్య గట్టి వార్ నడిచే అవకాశం ఉంది. మరి ఈ 2 మూవీస్లో ఏది గెలుస్తుందో కామెంట్లో చెప్పండి.